అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జార్ఖండ్లో 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్లో ప్రస్తుతం జేఎంఎం కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఉంది. దీంతో ఈసారి జార్ఖండ్లో జెండా ఎగురవేయాలని కమలనాథులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివాసీల మద్దతు కూడగడుతూ ఉన్నారు. కాగా చెంపై సోరెన్ బీజేపీ కండువా కప్పుకోవటం జేఎంఎంకు మైనస్ పాయింట్గా మారింది. ఇదిలా ఉంటే వైనాడ్ లోక్సభ ఉప ఎన్నిక జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇన్నేళ్లు ప్రచారానికే పరిమితమైన ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. కాగా వైనాడ్లో బీజేపీ టికెట్పై నవ్య హరిదాస్ బరిలో ఉన్నారు. ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. జార్ఖండ్ను మరోసారి నిలబెట్టుకోవాలని జేఎంఎం కాంగ్రెస్ కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. హేమంత్ సోరెన్ అరెస్ట్, ఆ తర్వాత ఆయనను జైలుకు పంపిన నేపథ్యంలో ప్రజల్లో సానుభూతి పెరిగిందని జేఎంఎం భావిస్తోంది. సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని విపక్ష నేతలను జైళ్లకు పంపడమే కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ పనిగా పెట్టుకుందని జేఎంఎం కాంగ్రెస్ కూటమి ఆరోపిస్తోంది. జార్ఖండ్ కొంతకాలంగా బీజేపీకి కొరుకుడు పడని రాష్ట్రం. కిందటిసారి 2019లో జార్ఖండ్లో అధికారానికి రావాలని బీజేపీ ప్రయత్నించింది. ఇందుకోసం సర్వశక్తులు ఒడ్డింది. అయితే బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ వ్యర్థమయ్యాయి. జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో 28 నియోజకవర్గాలను గిరిజన వర్గాలకు కేటాయించారు. ఈ 28 నియోజకవర్గాల్లో అనేక సెగ్మెంట్లలో జేఎంఎం బలంగా ఉంది. 2019 ఎన్నికల్లో జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్ ఒక కూటమిగా పోటీ చేశాయి. ఈ కూటమికి 47 సీట్లొచ్చాయి. జార్ఖండ్లో సహజంగా ఆదివాసీల ప్రాబల్యం ఎక్కువ. కిందటిసారి ఎన్నికల్లో ఆదివాసీల ఓట్లు దాదాపుగా జేఎంఎం వైపు పోలరైజ్ అయ్యాయి. దీంతో జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ కూటమి గెలుపు సునాయాసమైంది. అనూహ్యంగా అధికారంలోకొచ్చింది. హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. కొంతకాలం హేమంత్ సోరెన్ హవా బాగానే నడిచింది. అయితే ఆయనపై మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలొచ్చాయి. దీంతో ఈ ఏడాది జనవరి 31న హేమంత్ ను అరెస్ట్ చేశారు. కాగా అరెస్టు జరగడానికి ముందే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సమయంలో జేఎంఎం అగ్రనేత చెంపై సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 5 నెలల తర్వాత హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలయ్యారు. మళ్లీ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఈ మొత్తం ఎపిసోడ్తో హేమంత్ సోరెన్ నిజాయితీపై సామాన్య ప్రజల్లో నీలినీడలు కమ్ముకున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే 5 ఏళ్ల కాలంలో జేఎంఎం కాంగ్రెస్ ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత పెరిగిన మాట వాస్తవం. అయితే ఈ ప్రజాగ్రహాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉంటే కొన్ని నెలల కిందట జరిగిన లోక్సభ ఎన్నికలలో బీజేపీ జెండా పాతింది. జార్ఖండ్లోని మొత్తం 14 లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ 8 నియోజకవర్గాలు గెలుచుకుంది. బీజేపీ మిత్రపక్షమైన ఏజేఎస్కు 1 సీటు లభించింది. కాగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న జేఎంఎం కేవలం 3 సెగ్మెంట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో హేమంత్ సోరెన్ ప్రభుత్వ వ్యతిరేకతే తమను గెలుపు తీరాలకు చేర్చుతుందని బీజేపీ నాయకులు ధీమాతో ఉన్నారు. టికెట్ల ప్రకటనలో కూడా బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ ఏజీఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకుంది.
పొత్తులో భాగంగా ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ కు 11 నియోజకవర్గాలు కేటాయించింది కమలం పార్టీ. అలాగే నితీష్ కుమార్ నాయకత్వంలోని జనతాదళ్ యునైటెడ్ పార్టీతో కూడా బీజేపీ పొత్తు పెట్టుకుంది. అంతేకాదు ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి గిరిజన ప్రముఖుడు అర్జున్ ముండా నాయకత్వం వహిస్తున్నారు. అర్జున్ ముండాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇమేజ్ తమకు ప్లస్ పాయింట్ అవుతుందని ఎన్డీఏ కూటమి నాయకులు భావిస్తున్నారు. అయితే జార్ఖండ్లో రాజకీయ అనిశ్చితికి బీజేపీయే కారణమన్న అభిప్రాయం మెజారిటీ ప్రజల్లో నెలకొంది. ఈ అంశం ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మైనస్ గా మారే అవకాశాలున్నాయి. కాగా ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. దీంతో గెలుపుపై అనేక ఆశలు పెట్టుకున్న హస్తం పార్టీ డీలా పడింది. దీంతో ఎలాగైనా జార్ఖండ్ ఎన్నికలలో మిత్రపక్షమైన జేఎంఎంను గెలిపించాలన్న కృతనిశ్చయంతో ఉంది కాంగ్రెస్ అగ్రనాయకత్వం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పలుమార్లు జార్ఖండ్లో పర్యటించారు. బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో పలువురు బీజేపీ నాయకుల బంధువులకు ఈసారి టికెట్లిచ్చింది ఆ పార్టీ అగ్రనాయకత్వం. హేమంత్ సోరెన్ పై తిరుగు బావుటా ఎగురవేసిన చంపై సోరెన్ కుమారుడు బాబులాల్ సోరెన్ కు కమలం పార్టీ టికెట్ ఇచ్చింది. గట్సిలా నియోజకవర్గం నుంచి పోటీకి బాబులాల్ సోరెన్ కు బీజేపీ టికెట్ ఇచ్చింది. అలాగే మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం బీజేపీలో ఉన్న చంపై సోరెన్ కు ఆయన సొంత నియోజకవర్గమైన సరైకెల్లా టికెట్ కేటాయించింది ఆ పార్టీ అగ్రనాయకత్వం. అయితే తండ్రి కొడుకులిద్దరికీ టికెట్లు ఇవ్వడంపై బీజేపీ వర్గాల్లో కొంతవరకు నిరసన వ్యక్తమైంది. అయితే తండ్రి కొడుకులిద్దరికీ టికెట్లు ఇవ్వడాన్ని అస్సోం ముఖ్యమంత్రి జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తరపున కో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న హిమంత బిశ్వ శర్మ సమర్థించారు. పార్టీలో చేరినప్పుడు చంపై సోరెన్కిచ్చిన హామీ మేరకే అటు బాబులాల్ ఇటు చంపైకు టికెట్లిచ్చినట్లు హిమంత బిశ్వ శర్మ వివరణ ఇచ్చారు. కాగా బాబులాల్పై జేఎంఎం సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్దాస్ పోటీ చేస్తున్నారు. అలాగే జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఒడిశా గవర్నర్ రఘువర్ దాస్ కోడలు పూర్ణిమా దాస్ సాహుకు ఈసారి టికెట్ ఇచ్చింది బీజేపీ. పూర్ణిమా దాస్ సాహును జంషెడ్పూర్ ఈస్ట్ సెగ్మెంట్ నుంచి పోటీకి నిలబెట్టింది కమలం పార్టీ. కాగా జంషెడ్పూర్ ఈస్ట్ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి కేటాయించింది జేఎంఎం. జంషెడ్పూర్ ఈస్ట్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ టికెట్పై పీసీసీ మాజీ ప్రెసిడెంట్ అజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు. అంతేకాదు గతంలో జంషెడ్పూర్ నియోజకవర్గం నుంచి ఆయన లోక్సభకు కూడా ఎన్నికయ్యారు. దీంతో జంషెడ్పూర్ ఈస్ట్ సెగ్మెంట్లో తీవ్ర పోటీ నెలకొంది. అంతేకాదు పూర్ణిమా దాస్ సాహు పుట్టుకతో ఛత్తీస్గఢ్ ఆడపడుచు. దీంతో సాహు నాన్ లోకల్ అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. స్థానికత అంశం తెరమీదకు రావడంతో ఇక్కడ బీజేపీకి మైనస్ పాయింట్ పడ్డట్లయింది. కాగా జార్ఖండ్ కు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అర్జున్ ముండా సతీమణి మీరా ముండాకు కూడా టికెట్ కేటాయించింది బీజేపీ. పోట్కా అసెంబ్లీ సెగ్మెంట్ ను మీరా ముండాకు కేటాయించింది బీజేపీ. ఇదిలా ఉంటే పోట్కా అసెంబ్లీ సెగ్మెంట్ జేఎంఎంకు కంచుకోట లాంటిది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి జేఎంఎం టికెట్ పై పోటీ చేసిన సంజీబ్ సర్దార్ 50,000 మెజారిటీతో గెలిచారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ పై మెంకా సర్దార్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాగా సింద్రి నియోజకవర్గం నుంచి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంద్రజిత్ మహాతో భార్యకు ఈసారి పోటీ చేసే అవకాశం లభించింది. తన భర్త ప్రాతినిధ్యం వహించిన సింద్రి నియోజకవర్గం నుంచి ఈసారి ఇంద్రజిత్ మహాతో భార్య తారాదేవి పోటీలో ఉన్నారు. కాగా రాజకీయ ప్రముఖుల బంధువులకు టికెట్లు ఇవ్వడానికి జేఎంఎం కూడా మినహాయింపు కాదు. జేఎంఎం సీనియర్ నేత ప్రస్తుతం దుమ్కా లోక్సభ ఎంపీగా ఉన్న నళిని సోరెన్ కుమారుడు అలోక్ సోరెన్ కు ఈసారి షికారీపరా నియోజకవర్గం నుంచి పోటీకి టికెట్ ఇచ్చింది జేఎంఎం.
కాగా ఇప్పటికే 2 దశల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. నవంబర్ 13న జరగనున్న తొలి దశలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 20న జరగనున్న రెండో దశలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ జరగబోతోంది. తొలిదశ పోలింగ్ బరిలో పోటీ చేయడానికి 685 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అలాగే రెండో దశ పోలింగ్ బరిలో పోటీకి 634 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా మొదటి దశ పోలింగ్ కు సంబంధించి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో జార్ఖండ్ కాంగ్రెస్ వ్యవహారాలకు దిశానిర్దేశం చేస్తున్నారు మల్లు భట్టి విక్రమార్క. మొత్తానికి సిట్టింగ్ రాష్ట్రమైన జార్ఖండ్ ను మరోసారి గెలుచుకోవడానికి జేఎంఎం కాంగ్రెస్ కూటమి గట్టి పట్టుదలతో ఉంది. ఇదిలా ఉంటే జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని కొత్త అవతారం ఎత్తారు. మరికొన్ని రోజుల్లో 2 విడతల్లో జరగనున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. అంటే ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమంలో ధోని భాగస్వాములు అవుతారన్నమాట. జార్ఖండ్ ప్రజలకు ఓటు హక్కుపై చైతన్యం కల్పించడానికి ధోని కృషి చేస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు ఈ విషయం వెల్లడించాయి.